మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మీ పిల్లలముగా మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మమ్మల్ని అందరినీ ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి విలువైన ఈ సమయాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సమయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మా అందరి ఆదరణకర్త అయిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించండి తండ్రి. మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమైండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని త్వరలో మా కొరకు రాని ఉన్న మా ప్రభువును, మా ప్రియరక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరి ఒకసారి ఆయన వాక్య జ్ఞానాన్ని వినటానికి దేవుడు మనందరికీ అనుగ్రహించిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి, కుమారుడైన క్రీస్తు వారి పేరిట హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు మనందరి ద్వారా దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, దేవుని అనుగ్రహాన్ని కోల్పోతూ దేవుని శ్రేష్టమైన అనుగ్రహాన్ని దూరం చేసుకుని ఎంతమంది భ్రష్టత్వానికి దగ్గరైపోయారో, ఆ అనుగ్రహైశ్వర్యాన్ని ఎంతమంది చేజేతులారా పాడు చేసుకున్నారో ఇశ్రాయేలీయుల చరిత్ర చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో ఏ జాతి వారికి దక్కని అమోఘమైనటువంటి అవకాశం ఇశ్రాయేల్ అనే ఒక జాతికి దక్కింది. అది అబ్రాహామును బట్టి, అతనికి చేయబడినటువంటి వాగ్దానాన్ని బట్టి. అంత గొప్ప వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నటువంటి ఇశ్రాయేలీలు లోకరక్షకుడైన యేసుక్రీస్తు సాక్షాత్తు వారిలోనే, వారి జాతిలోనే పుట్టినప్పటికీ వారే రక్షణకు దూరం అయిపోయారు అని అంటే అది ఎంత బాధాకరమైన విషయమో, అది ఎంత శోచనీయమైన సంగతియో ఉదయకాల సమయంలో చాలా విషయాలు మనం ఆలోచించడం జరిగింది. రక్షణ ఇశ్రాయేలీలకే దూరం అయిపోయింది. అసలు ఇశ్రాయేలీలు రక్షణకు దగ్గరగా ఉండవలసిన వారు. ఎందుకంటే దేవుడు ఎందరో ప్రవక్తల్ని వారి దగ్గరకు పంపించారు. ఆ ప్రవక్తల ద్వారా వారికి ఎన్నో విలువైన సంగతులు నేర్పించారు. ఆనాటి సమాజంలో ఎందరో అన్యజనులు బ్రతుకుతున్నప్పటికీ ఆ అన్యజనులు ఎవరికి దక్కనటువంటి గౌరవం, ఆ గౌరవ మర్యాదలు దేవుని ఎడల, దేవునిని బట్టి వారికి లభించాయి. కారణం దేవుడు వారికి అనుగ్రహించినటువంటి, వారి పితరులకు చేసినటువంటి వాగ్దానం. అంత గొప్పవారైన, అంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన అనుగ్రహాన్ని తృణీకరించినందువలన దేవుని యొక్క ఆగ్రహానికి గురయ్యారు. దేవుని యొక్క ఆగ్రహానికి గురై ఆయన ఇచ్చేటువంటి శ్రేష్టమైన ఈవులను సంపాదించుకోలేక నష్టపోయారు. అదే మనం ఉదయకాల సమయంలో చూసినటువంటి ఆ వచనాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, మొదటి భాగంలో మీరు చూసినటువంటి ఆ వచనాన్ని జ్ఞాపకం చేసుకోగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనం మరొకసారి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మరొకసారి చదువుదాం. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి అన్నాడు. అంటే ఇశ్రాయేలీయులు దేనికి దూరం అయిపోయారు? రక్షణకు దూరం అయిపోయారు. ఆ రక్షణ ఎక్కడ ప్రారంభమైంది? యూదులలో నుండే ప్రారంభమైంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలో జన్మించారు? యోధ జాతిలో జన్మించారు. అలా యోధ జాతిలో యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తే రక్షణ యూదులకే దూరం అయిపోయింది. రక్షణ ఇశ్రాయేలీయులకే దూరం అయిపోయింది. అంటే ఎందరో ప్రవక్తలు వారిలోనే పుట్టారు, ఎందరో ప్రవక్తలు వారికి ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారు కలిగి ఉన్నారు. సుమారు పాత నిబంధనలో 39 పుస్తకాలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. అయినప్పటికీ ఆ దేవుని అనుగ్రహ ఐశ్వర్యాన్ని వాళ్ళు తృణీకరించినందువలన చాలా 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 నష్టపోయారు. ప్రియులారా, చాలా నష్టపోయారు. అవకాశం తలుపు తట్టింది, వాళ్ళు తలుపు మూసేశారు. అవకాశం వాళ్ళ తలుపే ఎందుకు తట్టాలి? వాళ్ళు ఏమైనా గొప్పవాళ్ళ? ఇశ్రాయేలీలు ఏమైనా గొప్పవాళ్ళ? కాదు. దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వాళ్ళ దగ్గరికి ఈ మాటలు వచ్చేసాయి. ఎప్పుడైతే ఈ మాటలు వాళ్ళ దగ్గరికి వచ్చాయో, ఈ రక్షణ భాగ్యం వాళ్ళకి లభించిందో, వాళ్ళు గర్వాంధులైపోయారు, అహంకారులైపోయారు, విర్రవీగిపోయారు.
అహంకారులుగా, గర్వాంధులుగా విర్రవీగిపోవటాన్ని బట్టి విలువైన దేవుని జ్ఞానాన్ని వాళ్ళు కోల్పోయారని చెప్పాలి. విలువైన దేవుని అనుగ్రహానికి వాళ్ళు దూరం అయిపోయారని చెప్పాలి. ఆ విధంగా దేవుని యొక్క అనుగ్రహానికి దూరమై భ్రష్టులుగా, భయంకరులుగా మారిపోయారు. అలా ఇశ్రాయేలీయులకు ఇవ్వబడినటువంటి ఆ భాగ్యం వారి దగ్గర నుంచి ఎవరి దగ్గరకు వచ్చిందో, అంతకుముందు ఏం జరిగిందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన వివరాలను ఏ విధంగా అపోస్తలుడైన పౌలు గారు బయలుపరుస్తున్నారో మీరు జాగ్రత్తగా చూడగలిగితే, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూద్దాం. అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అంటే ఇశ్రాయేలీయుల్ని దేవుడు వదిలేశాడా? ఇశ్రాయేలీయుల్ని దేవుడు విడిచిపెట్టేశాడా అని క్వశ్చన్ మార్క్ వేసి, అట్లనరాదు. దేవుడు ఇశ్రాయేలీయుల్ని వదిలేలేదు. సంపూర్ణంగా ఇశ్రాయేలీయుల్ని వదిలేశాడా? సంపూర్ణంగా ఇశ్రాయేలు జాతి అంతటిని వదిలేశాడా? అట్లనరాదు. దేవుడు సంపూర్ణంగా ఇశ్రాయేలు జాతి అంతటిని విడిచిపెట్టేయలేదు. మరి ఏం జరిగిందట? నేను కూడా ఇశ్రాయేలీయుడనే. ఎవరు? ఈ మాటలు రాస్తున్నటువంటి పౌలు గారు. నేను కూడా ఇశ్రాయేలీయుడనే. అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. నేను కూడా అబ్రహాము సంతానం నుంచి వచ్చిన వాడనే. బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు అన్నాడండి. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా అని రాజుల గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాలను ఇక్కడ ఎత్తి చూపిస్తున్నాడు. ఏమనంటే, ఏలియా మాట్లాడుతున్నాడు, ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బడిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ఏలియా దేవునితో తెలియజేస్తున్నాడు, తండ్రి, ప్రభువా, వారు ఇశ్రాయేలీలు ప్రవక్తలను చంపేశారు. అంటే ఏలియా స్వజనులు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న వాళ్ళు ఎవరిని చంపారట? ప్రవక్తలను చంపారంటే దేవుని యొక్క అనుగ్రహాన్ని చేతులారా ఏం చేసుకుంటున్నారు? వాళ్ళు కాలదనుకుంటున్నారు, తృణీకరిస్తున్నారు. వారిని ప్రవక్తలను చంపేశారు, నీ బలిపీఠాలను పడగొట్టేశారు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలు అనగా వాళ్ళు బయలు అనే దేవతకు ఆరాధన చేసేవారు. అది కల్పితమైనది. బయలు అనగానే కల్పిత దేవుడు. వాళ్ళు కల్పించుకున్న దేవుడి పేరు బయలు. ఈ కల్పిత దేవుడికి వాళ్ళు ఆరాధనలు చేస్తున్నారు. సత్యవంతుడైనటువంటి దేవాది దేవుడిని వాళ్ళు విడనాడారు. అంటే ఆయన అనుగ్రహం నుంచి దూరం అయిపోయి ఆయన ఆగ్రహానికి ఏమవుతున్నారు? దగ్గర అవుతున్నారు. రైట్, చూడండి జాగ్రత్తగా ఏమంటున్నాడు. బయలునకు మోకాళ్ళలోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను అన్నాడు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి. ఇశ్రాయేలీలందరినీ కావాలని కోరుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలీలందరినీ తన స్వాస్థ్యంగా, తన ప్రజలుగా కావాలని కోరుకుని సుమారు 39 పుస్తకాలు అనగా ధర్మశాస్త్రాన్ని ఆ జాతికే ఇచ్చాడు. ఆ జాతి వాళ్ళకే ధర్మశాస్త్రం లభించింది. ఆ ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి మాటలను బట్టి వాళ్ళందరూ దేవునికి దగ్గర కావాలన్నది దేవుని యొక్క ప్రధానమైన సంకల్పం. అయితే ఇశ్రాయేలీలు దేవుని యొక్క అనుగ్రహానికి ఏమైపోయారు? దూరం అయిపోయారు. దేవుడు అవకాశం ఇస్తే వాళ్ళు వద్దంటున్నారు, దేవుడు పిలుస్తుంటే వాళ్ళు వెనక్కిపోతున్నారు, దేవుడు రమ్మంటుంటే వాళ్ళు రామంటున్నారు, దేవుడు కోరుకుంటుంటే వాళ్ళు తృణీకరిస్తున్నారు. దీన్ని ఏమంటారంటే పిచ్చితనం అంటారు, అవివేకం అంటారు, అజ్ఞానం అంటారు. ఈ అజ్ఞానంలోనికి అలనాడు ఇశ్రాయేలీలు అందరూ వెళ్ళిపోయినటువంటి కాలంలో అందరూ విరోధం అయిపోలేదు నాయన, శేషం మాత్రం మిగిలింది. ఎంతమంది అట? అన్ని లక్షల మంది ఇశ్రాయేలీల్లో ఎంతమందిని దేవుడు ఏర్పరచుకున్నాడట? కేవలం 7,000 మంది. ఎప్పుడైనా మనం భాగాహారాలు చేసినప్పుడు
పెద్ద సంఖ్యతో మరో పెద్ద సంఖ్యను ఏం చేస్తాం? భాగాహారం చేస్తాం. అప్పుడు కిందన ఏం మిగులుతుంది? శేషం మిగులుతుంది. మనం దేన్నైతే భాగాహరించామో ఆ సంఖ్యతో శేషాన్ని కంపేర్ చేస్తే శేషం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? చిన్నగా ఉంటుంది, అదేవిధంగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేలీలు లక్షల మంది ఇశ్రాయేలీల్లో ఎంతమంది దేవుని కోసం ఏర్పరచబడ్డారు? కేవలం 7,000 మంది ఏర్పరచబడ్డారు అంటున్నాడు. లక్షల మంది ఇశ్రాయేలీలు 7,000 మంది మాత్రం ఏర్పరచబడ్డారు. ఇది ఎవరికి తెలియజేశాడంటే ఏలీయాకి తెలియజేశాడు. ఏమనంటే 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకుని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. జాగ్రత్తగా చూడాలి. కృప యొక్క ఏర్పాటు చొప్పున ఏం మిగిలిందట? శేషము మిగిలింది. అంటే ఇశ్రాయేలీలు అందరినీ దేవుడు విసర్జించాడా? శేషాన్ని మిగిల్చుకున్నాడా? ఇశ్రాయేలు అందరినీ దేవుడు విసర్జించాడా? కొంత శేషాన్ని మిగిల్చుకున్నాడా? కొంత శేషాన్ని మిగిల్చుకున్నాడు. బాగా వినాలి మీరు. ఇశ్రాయేలు అందరినీ దేవుడు విసర్జించాడు, కానీ అదే ఇశ్రాయేలు జాతిలో కొంత శేషాన్ని దేవుడు ఏం చేశాడు? మిగిల్చుకున్నాడు. శేషం మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కానీ ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైనా ఏమగును? ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను అన్నాడండి. ఏర్పాటు నొందిన వారికి అది ఏమైందట? దొరికింది. అందరికీ దొరకలేదు. కఠిన చిత్తులైపోయారు. తక్కిన వారు ఏమైపోయారట? కఠిన చిత్తులైపోయారు. ఇందు విషయమై వ్రాయబడినటువంటి ఒక లేఖనాన్ని కూడా అపోస్తలుడైన పౌలు ఎత్తి చూపిస్తున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు అందరికీ రక్షణ లభించలేదు, కేవలం కొందరికే లభించింది. ఆ కృపలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకున్నారో వాళ్ళకి మాత్రమే ఏమి లభించింది? రక్షణ లభించింది. మిగిలిన వాళ్ళందరికీ ఆ అనుగ్రహం లభించలేదు. ఆ ఏర్పాటు మిగిలిన వాళ్ళందరికీ ఏమొచ్చేసిందట? కఠిన చిత్తులైరి. తక్కిన వారు ఏమైపోయారట? కఠిన చిత్తులైరి. అంటే కఠినమైన మనస్సుకు లొంగిపోయారు. మిగిలిన వాళ్ళందరూ కఠినమైన మనస్సుకు లొంగిపోయారు. కొందరు మాత్రమే శేషంగా దేవుని కోసం నిలవబడ్డారు. వాళ్ళ కోసమే కృపలో ఉన్నవాళ్ళు ఆ కృప వాళ్ళ కొరకు నిలిచి ఉన్నది. వాళ్ళు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నారంటే దేవునికి తలుపు తీశారు. మిగిలిన వాళ్ళు ఎవరు దేవునికి తలుపు తీయలేదు. వాళ్ళు కఠిన చిత్తులైపోయారు అంటున్నాడు. బాగా వినాలి. కఠిన చిత్తులైపోయారు ఇశ్రాయేలీయులు. అంటే ఇశ్రాయేలీయుల్లో లక్షల మంది నశించిపోతే కొందరు మాత్రమే రక్షణలోనికి వచ్చారు. అంటే కొందరికి మాత్రమే అవకాశం లభించింది. రైట్. ఇక రెండో పాయింట్ కిందకు చూడండి ఏమంటున్నాడు? నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తుగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చూసారా? వారికి ఏముందట? నిద్రమత్తుగల మనస్సు, చూడలేని కన్నులు, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. అంటే ఎక్కడైతే వాళ్ళు దేవుని వైపు తిరగాలన్న ఆలోచన కోల్పోయిన వాళ్ళుగా ఉన్నారో కలిగిన వానికే ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి కలిగినది కూడా తీసివేయబడును అన్న చందాన వాళ్ళకి ఏమీ ఇవ్వబడలేదు. వాళ్ళకి శాపాలు తప్ప ఏమీ లభించలేదు. వాళ్ళకి ఆ అనుగ్రహాన్ని కోల్పోయే స్వభావం వచ్చేసరికి దేవుని యొక్క ఏర్పాటులో నుంచే వాళ్ళు వైదొలిగిపోయారు. దేవునికి వాళ్ళు పూర్తిగా దూరం అయిపోయారు. దేవునిలో నుండి వెనక్కి వెళ్ళిపోయారు. శేషం మాత్రం మిగిలింది. ఎందరినో ఏర్పరచుకున్నాడు, కొందరు మాత్రమే దక్కారు, మిగిలిన వాళ్ళందరూ దక్కలేదు. మీకు అర్థం కావాలి. చెట్టును ఎంతో పూత పోస్తుంది. పూసిన పూతంతా కాయ అయిపోద్దా? పిందులుగా మారతాయా? మారవు కదా. కొన్నే పిందులు అవుతాయి. మళ్ళీ అన్నీ కాయలు అవుతాయా? కొన్నే కాయలు అవుతాయి. అన్నీ పండ్లుగా మారతాయా? కొన్నే పండ్లుగా మారతాయి. అన్ని పండ్లు రైతు దగ్గరికి చేరతాయా? కొన్నే రైతు దగ్గరికి చేరతాయి. సో ఈ విషయం మీకు బాగా అర్థమైతే దేవుని యొక్క కృపలో ఎవరైతే నిలిచి ఉన్నారో, ఎవరైతే దాన్ని గట్టిగా పట్టుకున్నారో, ఎవరైతే ఆయన అనుగ్రహం కోసం వెంపర్లాడుతున్నారో, ఆరాటపడుతున్నారో వాళ్ళకు మాత్రం ఆయన అనుగ్రహం లభించింది. ఎవరైతే కఠిన చిత్తులైపోయారో వాళ్ళకు ఆ అనుగ్రహం లభించలేదు. వాళ్ళు దూరం అయిపోయారు. వాళ్ళ అనుగ్రహం నుంచి వేరైపోయారు. వాళ్ళు దాని నుంచి విడిగా లోతు అర్థం చేసుకొని దౌర్భాగ్యపు స్థితిలో వేరైపోయి పక్కకి వెళ్ళిపోయారు. గమనించండి. ఆ కింద అంటున్నాడు, మరియు వారి భోజనం వారికి ఉరిగాను, మోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. వారు చూడకుండానట్లు వారి కన్నులకు చీకటి కమ్మునుగాక.
వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయమని దావీదు చెప్పుచున్నాడు. కాబట్టి నేను అడుగునది ఏమనగా, వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అట్లనరాదు, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను అన్నాడండి. బాగా ఆలోచించండి. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వైదొలిగిపోయారో రక్షణలోనికి ఎవరు వచ్చేసారట? అన్యజనులు వచ్చేసారు. అంటే ఇశ్రాయేలీలు ఎప్పుడైతే కళ్ళు మూసుకుపోయి కఠిన మనస్సు కలిగి వ్యవహరించారో అన్యజనులకు రక్షణ లభించింది. నువ్వు వద్దని వదిలేసావు, వేరేవాడు దాన్ని ఏం చేశాడు? తీసేసుకున్నాడు. నువ్వు వద్దనుకున్నావు, వేరేవాడు తీసేసుకున్నాడు. నువ్వు కావాలన్నదా నువ్వు దూరం చేసుకున్న అవకాశం ముందు నీకే వచ్చింది. ఆఫర్ నీకు మొదట వచ్చింది, నీకే వచ్చింది ఆఫర్ మొదట. నువ్వు తీసుకోలేదు, వేరేవాడు దాన్ని ఏం చేశాడు? సొంతం చేసుకున్నాడు. అప్పుడు నువ్వు బాధపడే ప్రయోజనం ఏమైనా ఉందా? లేదు. అంటే వేరేవాడికి ఇవ్వడానికే నువ్వు తొట్టుపడ్డావా? అలాగే ఉంది. వేరేవాడికి ఇవ్వడానికే నువ్వు దారి తప్పావా? అలాగే ఉంది. వేరేవాడికి అవకాశం ఇవ్వటానికే నువ్వు నష్టపోయావా? నువ్వు టికెట్ వదిలేసుకున్నావా? ఎస్, నువ్వు టికెట్ వదిలేసుకున్నావు కాబట్టి వేరేవాడు ఆ టికెట్ తీసేసుకున్నాడు. ఇశ్రాయేలీలు వదిలేసుకున్నారు. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే వద్దని వదిలేసుకున్నారో రక్షణలోనికి ఎవరు వచ్చేసారట? అన్యజనులు వచ్చేసారు. మనము అలా వచ్చిన వాళ్ళమే, గమనించాలి. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు వద్దనుకుని విడిచిపెట్టారో మనకి అవకాశం లభించింది. అప్పటి వరకు అపోస్తలులు ఎవరు? ఇశ్రాయేలీలు. సేవకులు ఎవరు? ఇశ్రాయేలీలు. గొప్ప స్థితిలో అపోస్తలుల తర్వాత పంపబడిన వారుగా అపోస్తలులుగా ఉన్నవారిలో ఎవరున్నారయ్యా అంటే ప్రారంభంలో ఇశ్రాయేలీలు. బోధకులుగా ఎవరయ్యా పిలువబడుతున్నారంటే ఇశ్రాయేలీలు, యూదులు. కానీ ఆ తర్వాత అన్యజనుల రంగప్రవేశం అనేది సంఘంలోనికి జరిగింది. ఇక మీదట బోధకులుగా మారిన వారిలో ఎవరున్నారు తెలుసా? అన్యజనులు ఉన్నారు. బోధకులుగా మారిన వారిలో అన్యజనులు ఉన్నారు. విశ్వాసులుగా మారిన వారిలో అన్యజనులు ఉన్నారు. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు తొట్టుపడ్డారో శేషం మాత్రం రక్షింపబడింది, మిగిలిన వాళ్ళందరూ ఏమయ్యారు? తృణీకరింపబడ్డారు. శేషం మాత్రం రక్షణలోకి వచ్చింది, మిగిలిన వాళ్ళందరూ తృణీకరింపబడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ తృణీకరింపబడడం ద్వారా ఎవరికి అవకాశం వచ్చింది? అన్యజనులైన మనందరికీ అవకాశం లభించింది. ఇప్పుడు మనందరం ఆ గొప్ప దేవుని అనుగ్రహంలోనికి అడుగుపెట్టాం ప్రియులరా. ఇది నీ గొప్పతనం కాదు కదా. నీ గొప్పతనం వల్ల నువ్వు క్రైస్తవుడు కాలేదు. నీ గొప్పతనం వల్ల నీ దగ్గరికి వాక్యం రాలేదు. నీ గొప్పతనం వల్ల దేవుడు నీకు అర్థం కాలేదు. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి, నీ పట్ల తన కృపను వెల్లడి చేస్తున్నాడు కాబట్టి, నీకు ఒక గొప్పదైన అవకాశాన్ని ఇచ్చాడు కాబట్టి ఈ రక్షణ భాగ్యం నీ తలుపు తట్టింది. లేకపోతే నువ్వెవరు, నీ జీవితం ఏంటి, నీ బతుకేంటి, నువ్వు ఎక్కడుండేవాడివి, ఎక్కడుండేదాన్ని. దేవుని కృపను బట్టి రక్షణ భాగ్యం నీ తలుపు తట్టింది తప్ప నువ్వేదో గొప్పదానివనో నువ్వేదో గొప్పవాడివనో ఈ రక్షణ నీ చెంతకు రాలేదు. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము ఒకనాడు ఇశ్రాయేలీయుల తలుపు అలాగే తట్టింది. నేను సంహారదూతను పంపిస్తున్నాను, సంహారదూత ఇశ్రాయేలీయులారా మీ ప్రాంతాలలో సంచరించబోతున్నాడు. ఐగుప్తులో మీరు ఉండగానే సంహారదూత వస్తాడు. ఎవరి గృహాలకైతే, ఎవరి ద్వారబంధాలకైతే గొర్రెపిల్ల యొక్క రక్తం ఉంటుందో సంహారక దూత వారి ఇంట్లో ప్రవేశించడు. ఎవరి ఇంటికైతే, ఎవరి ద్వారబంధానికైతే ఆ రక్తము ఉండదో సంహారదూత వారి యొక్క ఇంటిలోనికి ప్రవేశిస్తాడు. ఐగుప్తీయుల ఇళ్లకు, ఐగుప్తీయుల ద్వారబంధాలకు అవి లేవు గనుక నశించిపోయారు. ఇశ్రాయేలీల ద్వారబంధాలకు ఆ యొక్క రక్తం ఉంది గనుక వారు ఏమయ్యారు? రక్షింపబడ్డారు. ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకుంటే దేవుడు ఇశ్రాయేలీల గొప్పతనాన్ని బట్టి ఈ అవకాశాన్ని కల్పించాడా? చెప్పండి. ఇశ్రాయేలీల ఐగుప్తీయుల కంటే నీతిమంతులని చెప్పి అవకాశాన్ని కల్పించాడా? కాదు. కృప చొప్పున నమ్మి విశ్వాసం ఉంచి ఆయన వైపుకు తిరగడం ద్వారా, ఆయన మాటను గైకొనడం ద్వారా, ఆయన చెప్పిన పని చేయడం ద్వారా వాళ్ళకేమొచ్చింది? రక్షణ లభించింది. అది ఆయన అనుగ్రహ ఐశ్వర్యం. అప్పుడు ఇశ్రాయేలీలు నా గొప్పతనాన్ని బట్టే, నా ఔన్నత్యాన్ని బట్టే, నా స్టేటస్ని బట్టే, నా ఉన్నతిని బట్టే దేవుడు నాకు ఈ అవకాశం ఇచ్చాడు అని అనుకోవడం వాళ్ళ అవివేకం,
వాళ్ళ అజ్ఞానం. ఇశ్రాయేలీయులు తర్వాతి కాలంలో అలాగే ఆలోచన చేశారు. దేవుడు మాకే దేవుడు, మేము తప్ప ఆయనకు వేరే దారి లేదు, ఆయన మా జాతికే దేవుడు, ఆయన వాగ్దానం చేసి లాక్ అయిపోయాడు అనుకున్నారు. కానీ ఆయన మాటల్లోని అంతరార్థం ఆ దౌర్భాగ్యులకు అర్థం కాలేదు. అర్థమైన వాళ్ళు శాసం మాత్రమే, అర్థం కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే లక్షల మంది నాశనానికి వెళ్ళిపోతున్నారు, శాసమే మిగులుతుంది. అంతెందుకు, పాలస్తీనా దేశానికి వచ్చినప్పుడు కూడా లక్షల మంది చచ్చిపోయారు. ఎంతమంది అడుగుపెట్టారు? సుమారు 6 లక్షల కాల్బలం. సుమారు 6 లక్షల కాల్బలం బయలుదేరితే లక్షల మంది నాశనం అయిపోయారు. కేవలం 2 మాత్రమే పాలు తేనెలు ప్రవహించే దేశంలో అడుగుపెట్టారు, కాలేబు, యెహోషువ. వాళ్ళ పితరులందరూ నశించిపోయారు, పిల్లలు మిగిలి ఉన్నారు. పితరులలో మిగిలిన వాళ్ళు మాత్రం ఇద్దరు, వారే కాలేబు, యెహోషువ. మిగిలిన వాళ్ళందరూ పిల్లలే. పితరులందరూ నాశనం అయిపోయారు. 6 లక్షల మంది పితరులు నాశనం అయిపోవడానికి గల కారణం దేవుని యొక్క అనుగ్రహాన్ని వాళ్ళు ఏం చేసుకున్నారు? తృణీకరించారు. శేషమే మిగిలింది. ఎంత మిగిలిందయ్యా శేషం అంటే 2. ఇప్పుడు పౌలు గారు ఏం మాట్లాడుతున్నాడంటే 12వ వచనం, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. ఇప్పుడు నీకేం రావాలి? ఒక అన్యజనుడిని దేవుడు కోరుకున్నాడు అంటే నీకేం రావాలి? రోషం రావాలి. కొర్నేలి ఇంటికి వెళ్ళు అని ఎవరిని పంపించాడు? పేతురుని పంపించాడు. పేతురు భయపడుతూనే వెళ్ళాడు. కొర్నేలి అన్యజనుడు కదా అనుకుంటూ వెళ్ళాడు. కానీ పరిశుద్ధాత్మ అన్యజనుల మీదకు దిగిపోగానే పేతురు చేతులు ఎత్తేశాడు. దేవుడు ఏర్పాటు చేస్తే నేనెవడినండి అన్నాడు. దేవుడే కోరుకుంటుంటే నేనెవరిని ఆటంకపరచడానికి? పరిశుద్ధాత్ముడే అన్యజనుల మీదకి దిగాడు అంటే ఆటంకపరిచే హక్కు నాకు లేదు. ఆటంకపరిచే హక్కు నాకు లేదు. కనుక నేను వారికి ఏమివ్వాలి? బాప్తిస్మం ఇవ్వాలి. ఇక బాప్తిస్మం ఇచ్చేటకు ఆటంకమేమి? యూదుల దగ్గరికి వెళ్ళాడు. యూదుల దగ్గరికి వెళ్ళి విషయం చెప్పగానే, నువ్వు అన్యజనులతో ఎందుకు భోజనం చేశావు? నువ్వు అన్యజనులకి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? నువ్వు వాళ్ళకి సువార్త ఎందుకు ప్రకటించావు అని మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు పేతురు అంటున్నాడు, దేవుడే అన్యజనులను కోరుకుంటుంటే నువ్వెవడవయ్యా ఆపడానికి అన్నాడు. దేవుడే కోరుకుంటున్నాడు, నువ్వెవడు ఆపడానికి అని అనగానే వాళ్ళందరూ సైలెంట్ అయిపోయారు. అంటే దేవుడు మన నుంచి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. అంటే దేవుని కృప మన నుండి ఏమైపోతుంది? మన జాతి నుండి ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. అంటే దేవుని కృపలో నుండి మనం ఏమైపోయారు? మన వాళ్ళందరూ ఏమైపోయారు? వైదొలిగిపోయారు. అంటే ఇక మన కుటుంబాల మీద ఆయన అనుగ్రహం ఉండదు. మన కుటుంబాలు ఆయన అనుగ్రహాన్ని ఏం చేసుకున్నాయి? దూరం చేసుకున్నాయి. ఇప్పుడు మెల్లిగా ఇశ్రాయేలీలు వైదొలిగిపోయారు. అన్యజనులు రక్షణలోనికి రావటం మొదలుపెట్టారు. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైపోతుంది. చూడండి ఆ తర్వాత ఏమంటున్నాడో, వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అన్యజనులు ఎంత రక్షణను పొందుకున్నారే మీరు తొట్టుపాటు పడడం వల్ల. మీరే స్వీకరిస్తే మీకు ఎంత బాగుండేది. మీ వల్ల వాళ్ళు ధనవంతులయ్యారు. అదే మీరే కావాలని వస్తే మీరు ఎంతవారు అయ్యేవారు? ఆలోచన చేయండి. ఒక తండ్రి విందుకు పిలిచాడు పిల్లల్ని, మేము రాము అన్నారు. తండ్రికి బాధ కలిగింది. వంటలు సిద్ధం చేశారు కదా, అన్యజనులకు పెట్టేయండి అన్నాడు. మీరు ఆలోచన చేయండి. మొదట కొంతమందిని పిలిచాడు, వాళ్ళు రామన్నారు. వాళ్ళు రామన్నందుకు వీళ్ళకి పెట్టేయండి అన్నాడు. నిజంగా వాళ్ళే వచ్చుంటే, పిలిచిన వాళ్ళే వచ్చుంటే, వీళ్ళు పిలవబడని వాళ్ళు తర్వాత పిలిచాడు, వాళ్ళు వద్దన్నారు కాబట్టి వీళ్ళకి పెట్టాడు. వాళ్ళే ముందు కావాలని వచ్చుంటే వాళ్ళ పరిస్థితి ఇంకా బాగుండేది కదా. అలాగని వీళ్ళకి పెట్టడా అంటే వీళ్ళకి పెడతానని ముందే ఫిక్స్ అయిపోయాడు. ముందు వాళ్ళకి పెట్టి వీళ్ళకి కూడా పెట్టగలడు. ఆయన ఎంతమందికైనా ఆహారం పెట్టగలిగే సమర్థుడు. కానీ వీళ్ళు కావాలని కోరుండి చేజేతులారా ఆయన అనుగ్రహ ఐశ్వర్యాన్ని వదులుకున్నారు. ఈ చరిత్ర అంతా మీకు ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? కిందకు వచ్చేసరికి మన గురించే మాట్లాడుతున్నాడు. వాళ్ళు పోగొట్టుకుంటే శేషం మిగిలింది. వాళ్ళు పోగొట్టుకుంటే ఏం మిగిలింది? శేషం మిగిలింది. మీరు పోగొట్టుకుంటే ఏం మిగులుతుంది? బూడిద మిగులుతుంది, ఏం మిగలదు. అర్థమవుతుందా? చూడండి కిందకి ఏమంటున్నాడు.
అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను. 13వ వచనం బాగా వినాలి సంగమా. మీరందరూ మనమందరం ఎవరో అన్యజనులమే. ఒకప్పుడు అన్యజనులమే, దేవుడు లేనివారుగా, వాగ్దాన నిబంధనలు లేనివారిగా, నిరీక్షణ లేనివారిగా, దేవునికి అసహ్యులముగా, నీతిమాలిన కార్యములు చేసిన వారముగా, ప్రకృతిని పూజించేవారముగా, ప్రకృతిని దేవుడుగా ఆరాధించేవారముగా, వ్యర్థమైన ఆలోచనలతో వ్యర్థమైన తలంపులతో బ్రతికిన వారముగా కనబడుతున్నాం ప్రియులారా. భయం లేదు, భక్తి లేదు, దేవుని మాట అంటే గౌరవం లేదు, దేవుని కొరకు జీవించాలన్న ఆలోచన లేదు. మనకు నచ్చిన మార్గాల్లో మనకు నచ్చినట్టు వెళ్ళిపోయిన వాళ్ళం మనం అందరం. అందుకే మాట్లాడుతూ అంటున్నాడు, అన్యజనులకు మీతో నేను చెప్పునదేమనగా, నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తలుడనై ఉన్నాను గనుక ఏ విధముగానైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనా రక్షించాలని నా పరిచర్యను గణపరుస్తున్నాను. అన్యజనులే క్రీస్తుని అంగీకరిస్తుంటే, ఇశ్రాయేలీయులారా మీలో పుట్టినటువంటి ఈ రక్షణను తృణీకరించడానికి మీకేమైనా రోగమా, మీకేమైనా జబ్బా? మీ ఇంట్లో నుంచే కదా రక్షణ ఆరంభమైంది. బయటి వాళ్ళు స్వీకరిస్తున్నారు, మీరెందుకు స్వీకరించలేకపోతున్నారు? బయట వాళ్ళు ఇందులోనికి వస్తున్నారు, మీరెందుకు రాలేకపోతున్నారని వాళ్ళను ప్రశ్నించడం మొదలుపెట్టాడు. వీళ్లను చూపిస్తూ ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? వాళ్ళను ప్రశ్నిస్తున్నాడు. అన్యజనులే, అసలు ఎంతవరకు ధర్మశాస్త్రం లేని వాళ్ళే, ఎప్పటి వరకు క్రీస్తు గురించి తెలియని వాళ్ళే, ఎప్పటి వరకు దేవుని గురించి తెలియని వాళ్ళే దేవుణ్ణి అంగీకరిస్తున్నప్పుడు, ఎప్పటి నుంచో దేవుడు తెలుసని చెప్పుకుంటున్నా మీకేమైంది? మీకేం పోయే కాలం వచ్చింది? మీకేమైనా బాధ, మీకేమైనా కష్టమా? ఇంత గొప్ప రక్షణను మీరెందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అని వాళ్ళను నేరుగా ప్రశ్నిస్తున్నాడు. ఆ తర్వాత చూడండి ఏమంటాడు, వారిని విసర్జించుట 15వ వచనం, లోకమును దేవునితో సమాధానపరచుటైన ఎడల వారిని చేర్చుకోవటం ఏమవుద్ది? మృతులను సజీవులైనట్లే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే, వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు పరిశుద్ధములే. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి, 17వ వచనం జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలి. ఆ కొమ్మలలో కొన్ని ఏమైపోయాయట? విరిచివేయబడి. ఆ కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అంటే ఇశ్రాయేలీయులు అందరూ కాదు, కొందరు ఏమైపోయారట? ఆ చెట్టులో నుండి ఏమైపోయారట? వేరైపోయారు. చెట్టులో నుండి వేరైపోవడం వల్ల నీకు ఖాళీ దొరికింది. చెట్టులో ఉంటే నీకు ఖాళీ దొరికేదా? లేదు, దొరకదు. ఎందుకు అనుకుంటున్నావు? ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. దేవుడు ఈ భూమి మీద నరులను సృష్టిస్తూ ఎంతకాలమైనా అలా సృష్టిస్తూనే ఉండగలడు. కానీ ఆయన అలా అనుకోలేదు కదా. ఏమన్నాడు తెలుసా? ఒక లెక్క ఉంది. పరిశుద్ధుల లెక్క సంపూర్తయిపోతే, సహదాసుల లెక్క సంపూర్తయిపోతే ఈ భూమి ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. ఆ లెక్క పూర్తయిపోయేంత వరకు భూమి మీద మనుషులు ఏమవుతారు? పుడతారు. వారిలో కొందరే ఏమవుతారు? ఏర్పరచబడతారు. ఇప్పుడు లెక్క నాతో పూర్తయిపోయింది అనుకో, నీకు అవకాశం ఉందా? లేదు. లెక్క నీతో పూర్తయిపోతే నీ తర్వాతి వాడికి అవకాశం ఉందా? లేదు. బాగా ఆలోచించాలి. సినిమా హాళ్ళ దగ్గర టికెట్లు హౌస్ఫుల్ బోర్డు అని పెడుతుంటాడు. హౌస్ఫుల్ అంటే అర్థం ఏంటి? లోపల ఉన్న కుర్చీలన్నీ ఏమైపోయాయి? నిండిపోయాయి. నీకు చోటు లేదు. ముందుగా వచ్చి టికెట్ తీసుకున్నవాడు నిండిపోయాడు కనుక నీకు చోటు లేదు. అదే ఎవడో వదిలేస్తే నీకు చోటు ఉంటుంది. మీకు బాగా అర్థం కావాలంటే ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకుంటాం. ట్రైన్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు నిన్ను వెయిటింగ్ లిస్ట్లో పెడతాడు. వెయిటింగ్ లిస్ట్లో ఎందుకు పెట్టాడు? ఆల్రెడీ సీట్లన్నీ ఏమైపోయాయి? బుకింగ్లో ఉన్నాయి. ఒకవేళ ఎవడైనా క్యాన్సిల్ చేసుకుంటే నీకేమొస్తుంది? అవకాశం వస్తుంది. ఎవడో సీట్ వదిలేసాడు అనుకో, నీకేమొచ్చేస్తుంది? సీట్ లభిస్తుంది. ఎవడో సీటు వదలలేదనుకో, నీకు సీట్ వస్తుందా? రాదు. అన్ని సీట్లు ఫిల్ అయిపోతే నీకు సీట్ ఉండదు. అంటే ఇప్పుడు అన్ని సీట్లు ఫిల్ అయిపోతే ట్రైన్ వెళ్ళిపోద్ది కదా. వెళ్ళిపోయిందా? అలాగే దేవుడు ఒక లెక్క ఉంది, దేవుని దగ్గర ఒక లెక్క ఉంది. ఆ లెక్క పూర్తయిపోతే యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ జరిగిపోతుంది. సహదాసుల లెక్క పూర్తి అగునంత వరకు అన్నాడు. అంటే సహదాసుల యొక్క లెక్క పూర్తయిపోతే క్రీస్తు రాకడ వచ్చేస్తుంది. క్రీస్తు రాకడ వచ్చేసింది అంటే మిగిలిన టికెట్లన్నీ ఏమైపోతాయి? క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు ఆ కొమ్మలు విరిచివేయబడ్డాయి అంటే సీటు వదిలేసుకున్నారు వాళ్ళు. మాకు సీట్ వద్దని వదులుకున్నారు వాళ్ళు. సీట్ వద్దని వదులుకున్నారు కాబట్టి అన్యజనులు ఇమ్మీడియట్గా అందులో ప్రవేశం చేశాడు, నాకు సీటు కావాలి అని. అర్థమవుతుందా?
ఈ జ్ఞానం నీకు అర్థమైతే నువ్వు ధన్యుడివి, ధన్యురాలివి. వాడు సీట్ వదిలేసుకున్నాడు, ముందున్నవాడు ఆ సీట్ వదిలేసుకున్నాడు కాబట్టే వెనకున్న అన్యజనుడికి ఏమొచ్చింది? అవకాశం లభించింది. వాడే గనక వదులుకొని ఉండకపోతే, సహదాసుల లెక్క పూర్తయిపోతే నీకు సీట్ ఉంటుందా? ఉండదు. ఎంత గొప్ప కనికరం, ఎంత గొప్ప ఐశ్వర్యం, ఎంత గొప్ప అనుగ్రహం, ఎంత గొప్ప అనుగ్రహం. నాకు సీటు దొరికింది. ఎక్కడో యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో సీటు దొరికితే పొంగిపోతాం. ఎక్కడో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీటు దొరికితే పొంగిపోతారు, ఉబ్బి తబ్బిబ్బి అయిపోతారు. ఎక్కడో యూనివర్సిటీలో ఎక్కడో సీటు దొరికేస్తుందండి, నాకు ఎక్కడో టికెట్ దొరికేస్తుందండి, నాకు ఎక్కడో సీట్ లభించేసిందని ఆనంద పరవశులు అయిపోతారే. దేవుని రాజ్యంలో సీట్ లభించింది, ఆనంద పరవశుడు అవుతున్నావా? వాళ్ళు అవలేకపోయారు ఇశ్రాయేలీలు. అది దేవుని అనుగ్రహం అని గుర్తించలేకపోయారు. మరణం తర్వాత కదా వాళ్ళకి తెలిసింది. అప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు మట్టి బుర్రలో. మరణం తర్వాత వాళ్ళకి అంతా ఓపెన్ అయింది. అప్పుడు లబోదీబోమన్నారు, తలబాదుకున్నారు, ఏడ్చారు. ఏ ప్రయోజనం లేకుండా పోయింది. ముందే వాళ్ళకి అర్థమై ఉంటే వాళ్ళ సీట్ వదులుకోరు. అర్థం కాలేదు కాబట్టి వాళ్ళ సీట్ ఏం చేశారు? వదిలేసుకున్నారు. చాలామంది ఇప్పుడు మనకు కనబడతా ఉంటారు. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ హైవే పక్కన ఉన్న పొలం మాదేనండి, ఒకప్పుడు రేటు రాదు అనుకుని 20,000కి అమ్మేసామండి, ఇప్పుడు 20 లక్షలటండి అంటాడు. 20,000కి అమ్మేసావు కదా, ఇంకెందుకు ఏడుతున్నావు? అలా కాదండి, ఎప్పటి వరకు ఉంటే 20 లక్షలటండి. లేదు కదా, లేదు, వాడు అమ్ముకుంటాడు. అవునండి, నేను దౌర్భాగ్యుండండి, ఇది మా తాతదేనటండి, ఇది మా మామదేనటండి, ఒకప్పుడు ఇది మాదేనటండి, ఒకప్పుడు అది మాదేనటండి. ఇంకెలా చెప్పుకుని చావడమే నీది కాదు. ఇలా చెప్పుకుని ఆనందపడ్డమే. ఒకప్పుడు మేము పావలాకి అమ్మేసామండి, ఇప్పుడు రూపాయి కూర్చుందండి. ఒకప్పుడు మేము రూపాయికి అమ్మేసామండి, ఇప్పుడు 100 రూపాయలటండి. నిజమే. ఆ రోడ్డు, హైవే పక్కన, రోడ్ల పక్కన, మెయిన్ రోడ్ల పక్కన పొలాలు అమ్మేసుకున్నోళ్ళు ఇప్పుడు ఏడుపదే. ఉప్పు గొల్లుకి అమ్మేశారట. ఏ గొల్లుకి? ఉప్పు గొల్లుకి. అంటే ఉప్పు కళ్ళు ఇస్తే ఏం చేశారట వీళ్ళు? అది తీసుకుని పొలం ఇచ్చేశారన్నమాట. అంటే బాగా చీప్గా పోయిందనడానికి ఆ భాష వాడతారు. బాగా చీప్గా పోయిందండి, ఊరికే వదిలేసామండి, ఇప్పుడు మాకు కావాలన్నది రాదు, ఇంకొకటి తీసేసుకున్నాడు దాన్ని. సేమ్ టు సేమ్ అన్యజనులకు రక్షణ ఎలా వచ్చిందంటే, యూదులు చేతులారా మాకు వద్దు, ఈ యేసుక్రీస్తు మాకు రక్షకుడు కాదు, ఈ యేసుక్రీస్తు మెస్సియా కాదు, ఈయన ద్వారా మాకు రక్షణ అవసరం లేదు, ఈయన మాకు అసలు రాజే కాదు అని తృణీకరించారు. ఎప్పుడైతే వాళ్ళు తృణీకరించారో ఆటోమేటిక్గా రక్షణ ఎవరికి దొరికేసింది? అన్యజనులకు దొరికేసింది. ఇశ్రాయేలీయులు పోయారు, నాకు చోటు లభించింది. ఇశ్రాయేలీయులు పోవడం వల్ల నాకు చోటు లభించిందని నీవు చెప్పుదు. మంచిది. వారి విశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. ఇశ్రాయేలీయులు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. నీవైతే విశ్వాసమును బట్టి, అన్యజనుడా నువ్వు విశ్వాసాన్ని బట్టి ఏమై ఉన్నావు? నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. మనందరికీ బుద్ధి చెబుతున్నాడు, గర్వింపక భయపడుము. గర్వింపక ఎందుకు భయపడాలి ఓ అన్యజనుడా? నీకు అసలు వాగ్దానం ఉందా? నీ పితరులకు ఏమైనా వాగ్దానం ఉందా? లేదు. అయినా నీకేమి లభించింది? దేవుని రక్షణ భాగ్యం లభించింది. నీ పితరులకు వాగ్దానం ఉందా? లేదు. నీ పితరులకు వాగ్దానం లేనప్పటికీ దేవుని అనుగ్రహాన్ని బట్టి నీకు నాకు ఏమి లభించింది? రక్షణ భాగ్యం లభించింది. రక్షణ భాగ్యం లభించిందని నువ్వు గర్వపడిపోకు. గర్వింపకేమవలట? భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. అర్థమవుతుందా? స్వాభావికమైన కొమ్మలు. అబ్రహాముకి అతని సంతానమునకు ఏమి చేయబడెను? వాగ్దానములు చేయబడెను. అబ్రహాముకి అతని సంతానమునకు వాగ్దానములు చేయబడెను. అబ్రహాము సంతానముగా పిలువబడిన వారే ఇశ్రాయేలీలు, యాకోబు సంతతి. ఇశ్రాయేలు పేరును బట్టి వాళ్ళకి ఏమని పేరు వచ్చింది? ఇశ్రాయేలీయులు అని పేరు వచ్చింది. వాళ్ళనే నిర్దాక్షిణ్యంగా విరిచేశాడు. నువ్వు లెక్క చెప్పు. వాళ్ళనే నిర్దాక్షిణ్యంగా విరిచేశాడు. అవిశ్వాసులైనందున, ఆయన అనుగ్రహాన్ని తృణీకరించినందున వాళ్ళనే విరిచేశాడు. ఓ అన్యజనుడా నువ్వు లెక్క, నేను లెక్క. ఆలోచించు. ఇశ్రాయేలీలు గొప్పవాళ్ళం అనుకున్నారు, మా పితరుడు అబ్రహాం అనుకున్నారు.
అబ్రహాము సంతానం అని విర్రవీగారు. అబ్రహాము సంతానానికే దారి లేకుండా పోయింది. నువ్వు నేను ఒక లెక్క? అబ్రహాము సంతానానికే దారి లేకుండా పోయిందండి. విరిచి అవతల పడేశాడు. అబ్రహాము సంతానం అని గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళనే విరిచి అవతల పడేస్తే, నిన్ను తీసుకెళ్ళి అంటుకడితే, ఒరిజినల్ కొమ్మల్ని తీసేసినప్పుడు అంటుకట్టబడిన కొమ్మలు లెక్క ఆయనకి తీసేయలేడా? చెప్పండి. ఒరిజినల్ కొమ్మల్ని కత్తిరించేసినప్పుడు అంటుకట్టబడినటువంటి కొమ్మల్ని కత్తిరించడం ఒక లెక్క కాదు కదా? కత్తిరించేయచ్చు కదా? అదే విషయాన్ని చెప్తున్నాడు. గర్వించక భయపడు. గర్వించక భయపడు. కారణం కాబట్టి దేవుని అనుగ్రహమును, కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికి వేయబడుదువు అన్నాడు. అట్లు నిలవని ఎడల నీవును ఏమైపోతావట? నరికివేయబడుదువు. అంటే ఇశ్రాయేలీల్ని తీసేసిన వాడికి నిన్ను తీసేయటం ఏమీ పెద్ద కష్టం కాదు. ఇశ్రాయేలీల్ని కత్తిరించిన వాడికి నిన్ను కత్తిరించటం పెద్ద లెక్కేమీ కాదు. ఇశ్రాయేలీల్ని తుడిచివేసిన వాడికి నిన్ను తుడిచేయటం పెద్ద కష్టమేమీ కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ గొప్పతనం వల్ల నీ దగ్గరికి రక్షణ భాగ్యం వచ్చింది? ఏ గొప్పతనం వల్ల నువ్వు దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నావు? అనుగ్రహ ప్రాప్తుడివి, అనుగ్రహ ప్రాప్తురాలివి అయ్యావు. నీటిలో సమాధి చేయబడి కొత్త జన్మను పొందుకున్నావంటే నీ గొప్పతనం వల్ల అనుకుంటున్నావా? ఎల్లలు దాటుకుని యేసుక్రీస్తు ప్రభువారి సువార్త, సత్య సువార్త ఎక్కడో మారుమూల గ్రామాలకు, ఎక్కడో అన్యజనుల గ్రామాలకు, అన్యజనుల దేశాలకు, ఎక్కడో చీకటిలో బ్రతుకుతున్న జీవితాలకు ఆ వెలుగులు ఎంత దూరం వచ్చాయంటే మన గొప్పతనం వల్ల వచ్చాయనుకుంటున్నావా? నీ ప్రాంతానికి, నీ పల్లెకి, నీ ఊరికి దేవుని మాటలు వస్తున్నాయంటే నీ గొప్పతనం వల్ల వస్తున్నాయి అనుకుంటున్నావా? నీ ఇంట్లోకి దేవుని మాటలు వస్తున్నాయి, నీ ఊరికి దేవుని మాటలు వచ్చాయంటే, నీ ఫోన్లోకి దేవుని మాటలు వచ్చి దాని ద్వారా నువ్వు రక్షణలోనికి నడిపించబడ్డావంటే ఇది నీ గొప్పతనం అనుకున్నావా? నీ ఔన్నత్యం అనుకున్నావా? దేవుడికి దారి లేక నీ తలుపు తట్టాడు అనుకుంటున్నావా? కాదు. నీకు అవకాశం ఇవ్వడానికే ఆయన అనుగ్రహాన్ని నీకు చూపిస్తున్నాడు. ఆయన అనుగ్రహాన్ని నీకు చూపిస్తున్నాడంటే అది నీ గొప్పది, అది నీ గొప్పతనం కాదు. ఆయన నీ పట్ల చూపిస్తున్న అమితమైన కృప, వెలకట్టలేని కృప, వెలకట్టలేని కృప. వరద బాధితుల దగ్గరికి పులిహోర పొట్లాలు వచ్చాయనుకోండి, చూసావా నా గొప్పతనం అన్నాడు అనుకో, చెప్పు తీసి కొడతారు. అవునా? వరద బాధితుడి దగ్గరికి పులిహోర పొట్లం వచ్చింది, అప్పుడు ఏమనాలి? చూసావా నా టాలెంట్, నేను ఎక్కడున్నా పులిహోర వచ్చేద్ది. ఇల్లు మునిగిపోయింది, సామాన్లు మునిగిపోయాయి, బట్టలు మునిగిపోయాయి, పరిస్థితి బాగాలేదు. ఎవరో దయాదాక్షిణ్యాలతో పులిహోర పొట్లాలు పైనుంచి విసిరితే తప్ప నీ కడుపు నిండదు. ఒక్కసారి వరదలు వస్తే పరిస్థితి ఇదే. మనకు వరద రాలేదు కాబట్టి తెలియట్లేదు. కర్నూలులో వరదలు వచ్చినప్పుడు ఎంత కష్టం ఎదుర్కొన్నారో తెలుసా? ఒకప్పుడు మన ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చాయి. ఎన్ని బాధలు ఎదుర్కొన్నారో తెలుసా? ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో వరదలు వస్తాయి. మొన్న చెన్నైలో వరదలు వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలుసా? చాలామందికి రోజుల తరబడి తిండి లేదు. పైనుంచి హెలికాప్టర్ల మీద నుంచి పులిహోర పొట్లాలు, మంచినీళ్ళ ప్యాకెట్లు విసురుతారని ఆశతో ఎదురు చూశారు. నీ గొప్పతనం వల్ల వచ్చింది నీ దగ్గరికి ప్యాకెట్ అంటే. సీఎం హడలెత్తిపోయాడండి, నా దగ్గరికి ప్యాకెట్ పంపాడంటావా అనొచ్చా? అలాగా సీఎం హడలెత్తిపోయి రేపు వచ్చే ఎలక్షన్లో వాళ్ళ పార్టీకి ఓటేనని నా కోసం పులిహోర పొట్లం పంపించాడు, ఎవడ కోసం పంపుతాడు అంటావా? అనకూడదు కదా. అలాగా ఎంత అనుగ్రహం పొందుకున్నాం. ఎంతోమందికి ఈ పొట్లం కూడా దొరకలేదు. ఆకలితో ఉన్న నాకేం దొరికింది? ఈ పులిహోర పొట్లం అయినా దొరికింది. నాకు సమృద్ధిగా ఆహారం లభిస్తుంది, చాలు నేను ధన్యుణ్ణి అనుకుంటావు. అంతకంటే గొప్ప ధన్యత కాదా నీ దగ్గర ఉన్నది? అంతకంటే గొప్ప ధన్యత కాదా? ఎందరో ఉన్నారయ్యా ఈ సమాజంలో. 750 కోట్ల మంది ఉన్నారు. ఈ 750 కోట్ల మందిలో చాలామంది వద్దని సీటు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు. మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పమంటారా? మీలో చాలామంది ఇంకా ఖర్చీఫ్ వేసుకోలేదు సీటు మీద. తెలుసా సంగతి మీకు? మీలో చాలామందికి సీటు రిజర్వ్ ఇంకా కాలేదు. ఇప్పుడు పోతే నీకు అసలు సీటే లేదు. ఆ సంగతి నీకు తెలుసా తెలీదా? తెలుసు.
కొందరు అవకాశాన్ని పొందుకుని బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బయటకు పోయి ఇక్కడికి వచ్చి నటిస్తారు. అంటే వాళ్ళు భక్తులుగా నటిస్తున్న దొంగ భక్తులు. వాళ్ళకి సీటు ఉంది కానీ వాళ్ళు దాన్ని ఏం చేశారు? వదిలేశారు. కొందరు నేటికి ఆ బాప్తిస్మానికి దగ్గర కాలేదు. కొందరు బాప్తిస్మానికి దగ్గరై లోకానికి దగ్గర అయిపోయారు మళ్ళీ. కానీ ఇక్కడికి వస్తారు, వెళ్ళిపోతారు, లోకానికి మాకు దగ్గరగా ఉంటారు. వాళ్ళకి సీట్ లేదు. అంటే ఒక్కసారి దేవుడు అంటు కడితే అది విరిచివేయబడింది. ఇశ్రాయేలీలనే పట్టించుకోలేదు. నువ్వు లెక్క. ఇశ్రాయేలీలనే తీసి అవతల పడేశాడు. నువ్వు లెక్కేంటమ్మా, నువ్వు లెక్కేంటయ్యా? ఒక్కసారి ఆలోచించు. నీ సీటు రిజర్వ్ కాకపోతే ఎంత నష్టపోతావో తెలుసా? నువ్వు ఎంత నష్టాన్ని కొని తెచ్చుకుంటావో తెలుసా? దేవుడికి పక్షపాతం లేదు. ఎవరినైనా ఒకే విధంగా తీర్పు తీర్చే కన్న తండ్రి, క్రియలను బట్టి తీర్పు తీర్చే కన్న తండ్రి. ఇశ్రాయేలీల్ని విరిచి 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 అవతల పడేశాడు. నీకు అవకాశం ఇచ్చి నిన్ను అందులో అంటుకట్టాడు. నువ్వు గర్వించక ఏమవ్వాలి? భయపడాలి. అవకాశం ఉంది కదా అని ఒళ్ళు కొవ్వెక్కిపోకూడదు. అవకాశం ఉంది కదా అని కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోకూడదు. నాకు అవకాశం వచ్చింది కదా అని వాళ్ళు వదులుకున్నట్టు నువ్వు వదులుకోకూడదు. వాళ్ళు తృణీకరించారు కాబట్టే నష్టపోయి ఈరోజు ఏడుస్తున్నారు. నువ్వు అలా తృణీకరించకూడదు. ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడ వరకు వచ్చిందయ్యా సువార్త? నీ ఊరు ఒక పల్లెటూరు. నీకు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన ప్రాంతానికి చాలా వ్యత్యాసం ఉంది తెలుసా? అక్కడ భాష వేరు, ఇక్కడ భాష వేరు. అక్కడ ప్రజల జీవన విధానం వేరు, ఇక్కడ జీవన విధానం వేరు. నువ్వు ఎంత మూఢత్వంలో, ఎంత అంధకారంలో ఉండేవాడో తెలుసా? రక్షణ లేక నేనెంత అంధకారంలో ఉండేవాడినో తెలుసా? ఒకప్పటి మన జీవితాలు ఎంత భయానకంగా, ఎంత చీకటి మయమైపోయి ఉండేవో తెలుసా? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో అయ్యా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. వెనక్కి తిరిగి చూసుకుంటే నీ జీవితాలు ఎంత నాశనకరమైన మార్గాల్లో వెళ్ళాయో తెలుసా నీకు? నీ జీవితం ఎంత భయానకమైన ప్రదేశాల్లో తిరిగిందో తెలుసా? నువ్వు ఎంత అస్తవ్యస్తమైన మార్గాలలో సంచారం చేసావో తెలుసా? నీకు ఒక నిరీక్షణ ఉందా? నీకంటూ ఒక కట్టుబాటు ఉందా? నీకంటూ ఒక నియమం ఉందా? నీకు ఒక దైవభక్తి ఉందా? నీకు ఒక ఏర్పాటు ఉందా? ఏముందమ్మా నీ జీవితానికి? ఏముందయ్యా నీ జీవితానికి? ఒకప్పుడు నీచమైన జీవితం, పనికి మాలిన జీవితం, దౌర్భాగ్యకరమైన జీవితం. నువ్వు ఎక్కడో ఉంటే నీ దగ్గరికి రక్షణ వచ్చింది అంటే నీ గొప్పతనం వల్ల వచ్చింది అనుకుంటున్నావా? నీ గొప్పతనం వల్ల వచ్చింది అనుకుంటున్నావా? కాదు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యానికి నువ్వు ప్రాప్తుడు అయ్యావు. దేవుని అనుగ్రహ ఐశ్వర్యానికి నువ్వు ప్రాప్తురాలు అయ్యావు. ఎవడో వద్దను వదిలేశాడు. ఎవడో వద్దను వదిలేస్తే ఆయన అవకాశం నీ తలుపు తట్టింది. విందుకు పిలవండి అని పిలిచాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క కారణం చెప్పాడు. ఎవడు విందుకు రాలేదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా విందు యజమాని? వెళ్ళిపోండి విధుల్లోనికి, ఎవడు కనపడితే వాడిని పిలిచేయండి, విందు సిద్ధంగా ఉంది చెప్పండి అన్నాడు. విందు సిద్ధంగా ఉంది, రమ్మని చెప్పండి. వీళ్ళు పిలువబడిన వారు దాన్ని ఏమయ్యారు? కోల్పోయారు. పిలువబడిన వారు దాన్ని తృణీకరించారు. పిలువబడిన వారు దాన్ని తృణీకరించారు కాబట్టి రక్షణ నీ తలుపు తట్టింది. రక్షణ నీ తలుపు తట్టిందని నువ్వు కూడా అలాగే విర్రవీగితే, నువ్వు కూడా ఇశ్రాయేలీలాగా గర్విస్తే, దేవుడు నా దేవుడు, నాకే ప్రాబ్లం లేదు, నేను బాప్తిస్మం పొందేశాను, సంఘానికి వెళ్తున్నాను కాబట్టి కాసేపు బస్సు దిగి అటు ఇటు తిరిగి వద్దాం అనుకుంటే బస్సు వెళ్ళిపోద్ది, నీ కోసం ఆగదు. చాలా రైల్వే స్టేషన్లో మీరు చూస్తారు, ట్రైన్ దిగుతాడు, ఏదో పని ఉందని ఏదో కొనుక్కోవడానికి వెళ్తాడు. ఈలోగా ట్రైన్ ఏమైపోద్ది? కదిలిపోద్ది. లగేజ్ అందులో ఉండిపోయింది బాబోయ్ అని ఏడుస్తుంటాడు. ఏం చేయగలవు? వెనక్కి ఇంకో ట్రైన్ పట్టుకుని వెళ్ళు. నువ్వు వెళ్ళేసరికి అక్కడ అందరూ దిగుతూ దిగుతూ నీది కూడా పట్టు దిగిపోయారు అనుకో. ఏమండి ఇక్కడ లగేజ్ ఉండేదండి చూసారా అండి అంటావు. ఎవడు చెప్తాడు? చెప్పడానికి కూడా అక్కడ ఎవడు ఉండడు. తుడిచేవాళ్ళు కడిగేవాళ్ళు ఉంటారు చివరి స్టేషన్లో ఆగిపోయిన తర్వాత. కొన్నిసార్లు పోగొట్టుకున్నదాన్ని మళ్ళీ పట్టుకోవాలంటే కుదరదు. బస్సు స్టేషన్లో ఆగిన తర్వాత ఇప్పుడే బాబు 4 అట్టిపళ్ళు కొనుక్కొని వచ్చేస్తానని దిగి వెళ్ళావు అనుకో, నువ్వు అట్టిపళ్ళు కొనుక్కొచ్చే లోపు ఈ బస్సు ఏమైపోద్ది? వెళ్ళిపోద్ది. తర్వాత నువ్వు లబోదిబోమన్నా ఆ బస్సు నీకు దొరకదు. ఎంత కష్టమో తెలుసా? సీటు దొరికినోడు ఎవడు వదులుకోడు. ఎందుకంటే మన ముందు ఇశ్రాయేలీలు అలాగే వదులుకున్నారు. దేవుడు అంటున్నాడు, గర్వించక భయపడు. వాళ్ళు వదులుకున్నందుకు నేటికి ఏడుస్తూనే ఉన్నారు. నువ్వు కూడా వదులుకుంటావా? వదులుకుంటే మళ్ళీ కావాలంటే దొరకదయ్యా. ఒక్కసారి పోయిందంటే మళ్ళీ రాదు. చాలా కష్టం అండి. ఒక్కసారి పడిపోయిందా మళ్ళీ సంపాదించుకోవడం చాలా కష్టం.
అదే చెబుతున్నాడు చూడండి. 23వ వచనం, వారును తమ విశ్వాసములో నిలువకపోయిన ఎడల అంటుగట్టపడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుగట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టును అంటుకట్టబడరా. అంటుకట్టబడరా. చూసారా? అంటే ఎవడు మారితే వాడికి అవకాశం, ఎవడు దారి తప్పితే వాడికి ఉగ్రత. అనుగ్రహంలో ఉన్నవాడు ఎప్పుడు ఆగ్రహానికి వైపుకు వెళ్ళకూడదండి. అనుగ్రహంలో ఉన్నవాడు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? అనుగ్రహంలోనే ఉండాలి. నువ్వు దిగరా అన్నా దిగకూడదు. దిగితే మళ్ళీ అవకాశం రాదు. దిగితే మళ్ళీ అవకాశం రాదండి. లేస్తే మళ్ళీ అవకాశం రాదు. లేస్తే మళ్ళీ రాదు. అందుకే అక్కడే కూర్చోవాలి, అక్కడే ఉండాలి, అది పట్టుకునే వేలాడాలి. పోతే మళ్ళీ రాదు ప్రియులారా, పోతే మళ్ళీ రాదు. విందు జరుగుతున్నప్పుడు పిలువబడ్డారు, పిలువబడిన వారు పోయారు కాబట్టే దారిలో ఎవడుంటే వాడిని తీసుకొచ్చేయండి అన్నాడు. ఎవడుంటే వాడిని తీసుకొచ్చేయండి, ఎవడుంటే వాడిని తీసుకొచ్చేసి ఆ విందులో కూర్చోబెట్టేయండి, ఆ విందు భోజనం వాళ్ళకి పెట్టేయండి అన్నాడు. లోకాసు వార్తలో వ్రాయబడినటువంటి సందర్భం. ఆ విందు భోజనం వాళ్ళకి పెట్టేయండి. ఎందుకంటే వీళ్ళు తృణీకరించారు కాబట్టి ఇదిగో మిగిలిన వాళ్ళని పిలిచేయండి, పిలిచేసి వాళ్ళకి భోజనం పెట్టేయండి. దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత ఎవడైనా పోగొట్టుకుంటాడండి? ఎవడైనా పోగొట్టుకుంటాడా? ఎవ్వరూ పోగొట్టుకోరండి. కానీ ఈరోజు చాలామంది అవకాశాన్ని ఏం చేస్తున్నారు? పోగొట్టుకుంటున్నారు. చూడండి లోకాసు వార్త 14వ అధ్యాయము, లోకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం. లోకాసు వార్త 14వ అధ్యాయము 16వ వచనం. ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఒక మనుష్యుడు ఏం చేయించట? గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. నీ గొప్పతనం వల్ల పిలువబడ్డావా? ఆయన కనికరం వల్ల పిలువబడ్డావా? కదా, ఆయన కనికరం వల్లే నువ్వు పిలువబడ్డావు తప్ప నీ గొప్పతనం వల్ల ఏం పిలువబడలేదు. అనేకులను పిలిచెను. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏమనట? మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నాను. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి. చూసారా? ఆ ఇంటి యజమానుడికి ఏమొచ్చిందట? కోపం వచ్చింది. ఏంటి, నేను ఎంత అనుగ్రహాన్ని చూపిస్తుంటే వీళ్ళకి ఏం పోయే కాలం? నేనేమైనా వీళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టడానికి పిలిచానా? నేను వీళ్ళని ఏమైనా కష్టపెట్టడానికి పిలిచానా? లేదు కదా. నేను ఎంత అనుగ్రహాన్ని చూపిస్తుంటే వీళ్ళు ఎంత కాఠిన్యం చూపిస్తున్నారేంటి? నేను ఇంత తగ్గుతుంటే వీళ్ళు ఇంత బెట్టు చేస్తున్నారేంటి? నేను ఇంత ప్రేమను చూపిస్తుంటే వాళ్ళు ఈ ప్రేమను తృణీకరిస్తున్నారంటే ఏం చేద్దామని వీళ్ళు? అంటే వీళ్ళకి ఈ లోకమే కావాలా? ఈ లోక సంబంధమైన జీవితమే కావాలా? నేను ఇచ్చే ఈ అనుగ్రహం, ఈ ఐశ్వర్యం వద్దా? వద్దు. చేతులారా పోగొట్టుకున్నారు. చూడండి ఏం జరిగిందో. అప్పుడు ఆయన కోపపడి, నీవు త్వరగా పట్టణపు వీధులలోనికి సందుల్లోనికి వెళ్ళు, బేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. చూసారా? పెళ్ళిళ్ళకి, విందులకి ఇలాంటి వాళ్ళు పిలవరు. ఎవరిని పిలుస్తారు తెలుసా? ప్రత్యేకమైన పిలుపులు ఉంటాయి. నీ ఇంట్లో విందు జరిగింది, ఎవరిని పిలుస్తావు? నీ ఇంట్లో విందు జరిగితే ఎవరిని పిలుస్తావు? రోడ్డు మీద ఉండే గుడ్డోళ్ళని కార్డు ఇచ్చి, మా అమ్మాయి పెళ్ళండి, మీరు తప్పకుండా రావాలండి అంటావా? రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డు ఇచ్చి, కాస్ట్లీ కార్డు ఇచ్చి, బొట్టు పెట్టి, ఏమండి మా అబ్బాయి పెళ్ళండి, మీరు తప్పకుండా కుటుంబం అంతటితో కలిసి ఈ బొచ్చెలు కర్రలో పట్టుకుని రావాలండి అంటావా? అస్సలు వాళ్ళని పిలవు. వాళ్ళు వచ్చారంటే బయటకు పొమ్మంటావు. నువ్వు ఎందుకంటే నువ్వు చివరిలో మిగిలితే పెడతాను, పో బయటికి అంటావు. మరి ఎవరికి? పట్టు చీరలకి, వర్క్ శారీలకి, పంచెలకి, ప్యాంట్లకి, సూట్లకి లోపల చోటు, కార్లకి, బైకులకి, విమానాలకి లోపల అవకాశం.
మామూలుగా వ్యర్థులు వచ్చేసారనుకో, అంటే చీప్గా ఉండేవాళ్ళు వచ్చేసారనుకో, కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, ముష్టోళ్ళు, వీళ్ళందరూ వచ్చేసారనుకో మీ అమ్మాయి పెళ్ళికి, మీ అబ్బాయి పెళ్ళికి, లేదా మీ ఫంక్షన్కి రాణిస్తారా లోపలికి? రండి రండి అని లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెడతావా? తీసుకెళ్తావా? అస్సలు తీసుకెళ్ళవు. ఏం చేస్తావు? బయటికి పంపించేస్తావు. ఇదే అవకాశాన్ని, ఇదే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ, నిజమే ఇది మీ స్వభావం, నిజమే, నేను ఇలాగే పిలిచా, నేను ఇలాగే ప్రత్యేకమైన పిలుపు, 39 పుస్తకాలు ఇశ్రాయేలు జాతికి. నిజంగా అదృష్టవంతులేనండి మరి వాళ్ళు, కానీ కొవ్వెక్కిపోయింది వాళ్ళకి. 39 పుస్తకాలు, ఎందరో ప్రవక్తలు, ఇశ్రాయేలు మధ్యకి ఎన్నో మాటలు, ఎంతో గొప్ప దేవుని ప్రేమ అనుగ్రహం వాళ్ళకి లభిస్తే ఎంత కొవ్వెక్కి కొట్టుకున్నారండి. పిలువబడిన విందుకి ఒక్కడు కూడా రాలేదు. నేపాల్ చెప్పారట, ఫస్టోడు ఏమన్నాడట పిలిస్తే, ఫస్ట్ పిలిచినోడు ఏమన్నాడట, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడాలి అన్నాడు. ఎంత పచ్చబద్ధం! పొలం కొన్నాక వెళ్ళి చూస్తావా, చూసాక కొంటావా? ఇది పచ్చబద్ధం అని ఇక్కడే అర్థమైపోయింది. కనీసం దడిగట్టినట్టు కూడా లేదు. కొన్నాక వెళ్ళి ఎవడో చోటు చూసి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు? కొంటాడు. రెండోది ఏంటి? నేను 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాడట. కొన్నాక పరీక్షిస్తారా? ఇది అబద్ధమే కదా. 5 జతల ఎడ్లు కొనేసాడట, ఇప్పుడు ఏం చేయడానికి వెళ్తున్నాడట? బాగోకపోతే ఏం చేస్తావు? కూర్చొని ఎడుస్తావా? అసలు పరీక్ష చేసే కదా ఎడ్లు కొనుక్కుంటారు. కొనకుండా ఎవరన్నా, పరీక్ష చేయకుండా ఎవరైనా ఎద్దులు కొంటారా? కొనరు. పరీక్ష చేశాకనే ఏం కొంటారు? ఎద్దులు కొంటారు. నేను 5 జతల ఎడ్లు కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమించాలి. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత రాలేను. చూసారా? ఇలా నెపములు చెప్పసాగిరి. అప్పుడు కోపపడ్డాడు. కోపడి బేదలు, అంగహీనులు, గుడ్డివారు, కుంటివారు ఎవడుంటే వాడిని తీసుకొచ్చేయి, ఈ విందు వాళ్ళకే, వీళ్ళకి కాదు. నా బంధువుల్లో ఒక్కడికి కూడా భోజనం పెట్టడానికి వీలు లేదు. ఇంటింటికి వెళ్ళి కార్డు ఇచ్చాను. ఎంత పొగర్రా మీకు! ఇంటింటికి వచ్చి కార్డు ఇచ్చాను మీకు. ఏదో బంధువులని ఇంటింటికి వచ్చి పిలిస్తే మీరే రారా? పిలవండి, వీళ్ళందరినీ పిలవండి, రకరకాల భోజనం సిద్ధపరిచేసాం, మొత్తం వీళ్ళకి పెట్టేయండి. దాసులు పిలిచాడు, కుంటోళ్ళకి పెట్టండి, గుడ్డోళ్ళకి పెట్టండి, బీదలకు పెట్టండి, అంగహీనులకు పెట్టండి, వీళ్ళందరికీ వికలాంగులకు పెట్టేయండి. నా బంధువుల్లో ఎవడు భోజనం చేయడానికి వీలు లేదు. కానీ సీట్లు ఎవరి కోసం అండి అసలు వేయబడినాయి? వాళ్ళ కోసమేనండి. భోజనం ఎవరి కోసం సిద్ధపరచబడింది? వాళ్ళ కోసమేనండి. అంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇచ్చాడు? వాళ్ళకి ఇచ్చాడండి. వాళ్ళు ఎంత కొవ్వెక్కి వదిలేసుకున్నారండి, ఎంత కొవ్వెక్కి వదిలేసుకున్నారు. మనకు వచ్చింది అవకాశం, గమనించాలి జాగ్రత్తగా. మనకు వచ్చింది అవకాశం. ఏమండి, ఇప్పుడు గుడ్డోడు వచ్చి కూర్చుని స్వీట్ ఎట్టి ఇలాగేసావు అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది అక్కడ? దిక్కుమాల స్వీట్ ఇదేటిది, ఇంకా మంచిది తేలేవా అన్నాడు అనుకో, ఎలా ఉంటుందండి? పిలిచి భోజనం పెడుతుంటే, స్టేటస్ లేనివాడిని, విలువ లేనివాడిని పిలిచి భోజనం పెడుతుంటే అలా అన్నాడు అనుకో, ఎలా ఉంటుంది? చాలా ఒళ్ళు మండిపోద్ది కదండి, చాలా ఒళ్ళు మండిపోద్ది. అసలు ఎవడో వదులుకుంటే నీకు ఇచ్చాను, నువ్వేంటి ఇలాగంటావు? ఇంట్లో మొగుడు కోపగించి నాకు వద్దు బిర్యానీ అన్నాడు, పెళ్ళానికి సిరాకు వచ్చి బయటికి వెళ్ళి ముష్టోడికి వేసేసింది. ఆ ముష్టోడు ఒలిసెట్నేదే అన్నాడు అనుకో, అసలే మొగుడి మీద కోపం. తిన్నన్నాడు, తిన్నంటావా అని చెప్పి తీసుకెళ్ళి ఎవరికి పెట్టేసింది? ముష్టోడికి పెట్టింది. మొగుడు వద్దనబట్టే కదా ముష్టోడి దాకా వెళ్ళిందా బిర్యానీ, లేకపోతే ఇంట్లో వీడు తినేద్దుడు. అంతేనా? మొగుడు వద్దనబట్టేనా ముష్టోడి దాకా వెళ్ళింది బిర్యానీ, లేకపోతే వెళ్తుందా ఆడి దగ్గరికి? వెళ్ళదు. వీడు ఉల్లిసెట్ని అడుగుతాడా? పెట్టింది తినకుండా ఉల్లిసెట్నేది ఎవడదమ్మన్నా నిన్ను దిక్కుమాలి బిర్యానీ అన్నాడు అనుకో, ఎలా ఉంటుందండి? ఆవిడికి కాలిపోద్ది. ఆడి మీద ఉన్న కోపం అంతా వీడి మీద చూపిస్తుంది. ఇప్పుడు ఆడేం అనలేక వీడి మీద చూపిస్తుంది. అవసరమైతే 2 పీకుతుంది కూడా. కుంటోడివి గుడ్డోడివి ఏదో జాలి తెలిసి ఆ లోపల ఉన్న గుడ్డోడు కుంటోడు వద్దంటుంటే నీకు పెడితే, నువ్వు ఇటు ఉల్లి చట్నీ కావాలని నన్ను తిడతావురా నువ్వు అని కోపగించుకోదా? వాడు వద్దన్న బట్టే నీకేం దొరికింది? కూడు దొరికింది. వాడు తినేసి ఉంటే నీవు పస్తుండాల్సినడివే. వాడే కూర్చుండిపోతే ఆ సీట్లో నీకు అవకాశం లేకుండా పోయేదేమో. నిజంగా వాడు అలా చేయటం వల్ల మనకు మంచి జరిగిందండి. వాడు తృణీకరించటం వల్ల అన్యజనులకు రక్షణ దగ్గరైపోయింది.
ఈ దేవుని ప్రణాళికను బట్టి వాడు తృణీకరించాడు. తర్వాత ఏమంటున్నాడు? 22 అంతటి దాసుడు, ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని కానీ ఇంకనూ చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయమో. రోడ్డు మీదకి వెళ్ళిపో, మెయిన్ రోడ్డు మీదకి వెళ్ళిపో. ప్రయాణం చేసే వాళ్ళందరినీ పిలుచుకొని వచ్చే, బలవంతం చేసేయి. సూపర్ విందు పెడుతున్నారు మీకు, రండి రండి అని పిలుచుకుని వచ్చే. బస్సుల్లో ఉన్న వాళ్ళు దింపేయి, ట్రైన్లో ఉన్న వాళ్ళు దింపేయి, లారీలో ఉన్న వాళ్ళు దింపేయి, రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చాయి. ఎవడు కనబడితే వాడిని తోలుకుని వచ్చాయి. విందు సిద్ధంగా ఉందని చెప్పు. ఆహా, ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం అండి ఇది. అందుకే నువ్వు ఎక్కడెక్కడో ఉంటే నీ దగ్గరికి వచ్చేసింది, నువ్వు ఎక్కడెక్కడో తిరుగుతుంటే నీ దగ్గరికి వచ్చేసింది, నువ్వు ఎందుకు పనికిరానోడు ఎక్కడో తగలడితే నీ దగ్గరికి వచ్చేసింది. అసలు నీకు ఎంత గొప్ప అవకాశం వచ్చిందో తెలుసా? నీ ఇంటికి వచ్చి నీ తలుపు తట్టింది, అది నీ హృదయానికి తెలుసు కాదా? ఈరోజు చాలామంది సత్యవాక్యాన్ని వింటున్నారు వాట్సాప్ ద్వారా. దేశ విదేశాల్లో ఎందరో అక్కలు, ఎందరో చెల్లెళ్ళు, దేశ విదేశాల్లో ఎందరో అన్నలు, ఎందరో తమ్ముళ్ళు, వాళ్ళు పని కోసం వెళ్ళిన వాళ్ళు, అక్కడికి పని నిమిత్తం వెళ్ళిన వాళ్ళు. ఎక్కడ కూడా ఎందరో టీవీలలో వాళ్ళు ఇల్లు దాటి ఎక్కడికి బయటికి వెళ్ళరు, ఇంట్లో వంట చేసుకుంటూ జీవితాలు గడిపేసేవాళ్ళు. వాళ్ళకి అసలు ఈ వాక్యమే తెలీదు, ఈ సత్యమే తెలీదు. కానీ వాళ్ళ ఇళ్లలోనికి టీవీ రూపంలో వెళుతుంది, వాళ్ళ చేతుల్లో ఉన్న మొబైల్స్లోనికి వాట్సాప్ రూపంలో వెళుతుంది, వాళ్ళ చేతుల్లోనికి యూట్యూబ్ రూపంలో వెళుతుంది. ఎన్నో విధాలుగా వాళ్ళు ఈ సత్యవాక్యాన్ని స్వీకరిస్తున్నారు. ఆహా, ఎంత ధన్యత, ఎంత ధన్యత. నువ్వు ఎక్కడో ఉంటే నీ దగ్గరికి ఏమొచ్చేసింది? సత్యం వచ్చేసింది. నీ ఊరి దాకా వస్తుంది సత్యం, నీ ఇంటి దాకా వస్తుంది సత్యం, నిన్ను తట్టి నిద్రలేపి ఇక్కడ నిలబెట్టింది సత్యం. నీకింత గొప్ప జ్ఞానం దగ్గర అవుతుంటే నువ్వు ఎంత ధన్యుడివి, ఎంత ధన్యురాలివి. ఎలా వచ్చిందయ్యా? చాలామంది వదిలేస్తే నీకు వచ్చింది, చాలామంది వద్దనుకుంటుంటే నీకు వచ్చింది, చాలామంది తృణీకరిస్తుంటే నీకు చోటు లభించింది. చాలామంది వద్దనుకున్నారు. నిజంగా మీ సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి కూర్చున్నారు అనుకోండి, నీకు వాక్యానికి చోటు ఉందా? నువ్వు ఇక్కడికి వచ్చి కూర్చోడానికి అవకాశం ఉందా? చెప్పు, ఒక్కసారి చెప్పు. సిటీలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు, సంఘాలన్నీ ఖాళీ అయిపోయినాయి, అంటే రద్దీ ఎక్కువైపోయింది. రద్దీ ఎక్కువైపోతే నీకు కుర్చీలు ఉంటాయా? ఉండవు. లోపల కూర్చోడానికి ప్లేస్ ఉంటుందా? ఉండదు. ఎక్కడో బయట ఇంకా వీధి చివరి వరకు జనాలు ఉన్నారనుకో, నువ్వు ఎక్కడో సెంటర్ వరకు ఉన్నావు అనుకో, లైన్లో ఆ సెంటర్లో నిలబడి ఉన్నావు అనుకో, అక్కడ వరకు బాక్సులు పెట్టడం కుదురుద్దా? కుదరదు. అంటే నీకు వాక్యం ఏమవుతుంది? దూరం అయిపోతుంది. వాళ్ళందరూ వద్దన్నారు కాబట్టే నీకు ఇంత హాయిగా కాళ్ళు చాపుకొని వెనక్కి జారబడి 2 కునికేసి వెళ్ళిపోతాం. ఆ వెనక్కి చీకట్లో చాలామంది ఊగుతూ ఉంటారు. తాగినోళ్ళు కాదు, తినేసి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి సీట్ వద్దు, వాళ్ళకి వాక్యం వద్దు, పంది పిల్లల్లాగా తినేసి ఇక్కడికి వచ్చి పడుకుంటారు. ఇంకా మిమ్మల్ని ఎంతకంటే నేనేం అనలేను. ఇంక ఇలా అన్నా మీకు సిగ్గు రాకపోతే మీరు అసలు మనుషులే కాదు. ఎంత దారుణంగా అన్నా మీకు సిగ్గు రాలేదనుకోండి, అసలు మీరు మనుషులే. ఎంత విలువైన సమయానికి వచ్చాము, ఏం కోల్పోతున్నాం? ఇంకా ఖాళీ ఉంది ప్రభువా, తీసుకురా, ఎవడు కనబడితే వాడిని. రోడ్డు మీద దొరికినను కూడా తీసుకొచ్చాయి. భోజనం సిద్ధంగా ఉందని చెప్పు, విందు సిద్ధంగా ఉందని చెప్పు, తినిపోమ్మని చెప్పు, తినిపోమ్మని చెప్పు. అవకాశం ఎంత అద్భుతంగా మన దగ్గరకు వచ్చిందండి, ఎంత అద్భుతంగా వచ్చింది. చూడండి ఆ తర్వాత ఏమంటున్నాడు? అక్కడి వారిని బలవంతము చేయము, ఏలయనగా పిలువబడిన మనుష్యులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నానని నేను. చూసారా? పిలువబడిన మనుష్యుల్లో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు. అంటే గొప్ప విందును ఇశ్రాయేలీలు వదిలేసుకున్నారండి. దేవుడు మా దేవుడు కాదనుకున్నారు, వదిలేసుకుంటే అన్యజనులు హాయిగా స్వీకరించారు. ప్రభువా, నీవు మా ప్రభువి, నీవు మా దేవుడివి, నువ్వు మాకు కావాలని స్వీకరించారు. ఇదే విషయంలో మన భారతదేశంలో కూడా ఒక విచిత్రం జరిగింది. అగ్రవర్ణాల వాళ్ళు, అగ్ర కులాల వాళ్ళు, మత పిచ్చి పట్టినోళ్ళు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళని పిలుచుకున్నోళ్ళు ఎవరిని వద్దన్నారు తెలుసా? యేసుక్రీస్తుని వద్దన్నారండి. అప్పుడు చిన్న కులాలుగా పిలువబడిన వాళ్ళు, చిన్నవాళ్ళుగా పిలువబడిన వాళ్ళు, తక్కువ వాళ్ళుగా జనం చేత పిలువబడిన వాళ్ళు చాలామంది యేసుక్రీస్తుని స్వీకరించారు, గుండెలకు హత్తుకున్నారు. గొప్పోళ్ళు, మేము బాగా పెద్ద కులం, మాది బాగా ఉన్నతమైన కులం, మా కులాన్ని మించిన కులమే లేదు, మాది అంత గొప్ప కట్టుబాటు, ఇంత గొప్ప కట్టుబాటు అని గాలి మాటలు చెప్పిన వాళ్ళకి ఈరోజు ఈ ఐశ్వర్యం దక్కలేదండి. అలాగే ధనవంతులని చెప్పుకున్న వాళ్ళకి కూడా ఈరోజు ఈ ఐశ్వర్యం దక్కలేదండి. బీదవాడికే ఈ రక్షణ భాగ్యం తలుపు తట్టింది. గొప్ప గొప్ప ధనవంతులు అనుకున్న వాళ్ళకి ఈ రక్షణ భాగ్యం తలుపు తట్టలేదు ప్రియులారా. బాగా చదువుకున్నామని చెప్పుకున్న వాళ్ళకి కూడా ఈ భాగ్యం తలుపు
తట్టలేదండి. ఎక్కడో చిన్న చిన్న చదువులు, చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న కులాలు, చిన్న చిన్న జీవితాలు, చిన్న చిన్న బ్రతుకులు. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది రక్షణ భాగ్యంలోనికి వచ్చారు. మిగిలిన వాళ్ళకి చాలామందికి భాగ్యం లభించలేదు. అలనాడు ఇశ్రాయేలీలు గర్వించారు. ఈరోజు కూడా చాలామంది గర్విస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. నిజంగా మా ఏరియాలో ఒక ఆయన అన్నాడు, తన కులం పేరు మరీ చెప్పుకుని, నేను ఆ పేర్లన్నీ ఎత్తట్లేదండి, తన కులం పేరు మరీ చెప్పుకుని క్రైస్తవుడైనా సేవకుడైనా మా కులంలో నుంచే రావాలన్నాడు. మా ఊరికి చెందినటువంటి ఒక ఆయన. మమ్మల్ని ఏమనేవారు తెలుసా? అన్యజనులు, మీరు అన్యజనులు, మేము క్రైస్తవులం, మాదే క్రైస్తవ కులం అని కూడా అన్నాడు ఆ పెద్ద మనిషి. సేవకులంటే మాలో నుంచి వెళ్తారు తప్ప మీలో నుంచి రారు అన్నాడు. కానీ ఆ పెద్ద మనిషికి తెలియలేదు, ఆయనకి ఏళ్ళు వచ్చాయి తప్ప బుద్ధి పెరగలేదని. ఆయనకి తల మీద వెంట్రుకలు మెరిసాయి తప్ప తలలో ఉన్న మెదడు మెరవలేదు. దేవుడు ఎప్పుడు ఎవరిని ఏ విధంగా పిలుచుకుంటాడో ఎవరికి తెలీదు. ఎప్పుడు ఎవరికి ఏ విధంగా అవకాశం ఇస్తాడో ఎవరికి తెలీదు. ఆయనకి ఎక్కడవండి కులాలు, ఆయనకి ఎక్కడవండి మతాలు, ఆయనకి ఎక్కడవండి జాతులు, ఆయనకి ఎక్కడవండి వర్ణాలు, ఆయనకి ఎక్కడవండి హెచ్చుతగ్గులు. ఆయన చూసేది హృదయాన్ని మాత్రమే. ఆయనకు హృదయం మాత్రమే కావాలి. ఆయన అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. ఈ అనుగ్రహాన్ని చేజేతులారా కాలదనుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ విషయాన్ని వివరంగా మనకు చెబుతూ పౌలు అంటున్నాడు, ఇశ్రాయేలీల్ని కత్తిరించేశాడు నువ్వు లెక్క అని అడుగుతున్నాడు. నిజమే కదండి. ఖేమాహేమీలే ఏమైపోయారు? తుడిచిపెట్టుకుపోయారు. గొప్పవాళ్ళని పిలువబడిన వాళ్ళే తుడిచిపెట్టుకుపోయారు. మనము లెక్క చెప్పండి. ఈరోజు కూడా క్రైస్తవ సమాజాన్ని చూడండి, దేన్ని బట్టో వాళ్ళు గర్విస్తున్నారు. మేము పుట్టు క్రైస్తవులు అని చెప్పుకునేవాళ్ళు కొందరు, అసలు ఈ ఊరికి సువార్త మా తాత వల్లే వచ్చిందని చెప్పేవాళ్ళు మరికొందరు, అసలు ఈ ఏరియాలో సువార్త ప్రకటించింది మా కులపోళ్ళే అని చెప్పుకునేవాళ్ళు ఇంకొందరు, అసలు ఈ ఏరియాలో చర్చి కట్టింది ఎవరు అనుకుంటున్నావు? మేమే, మా తాతలే. అసలు ఈ డినామినేషన్ ఎవరిది అనుకుంటున్నావు? మాది. ఈ సంస్థ ఎవరిది అనుకుంటున్నావు? మాది. అసలు అక్కడ బైబిల్ తెచ్చినవాడు ఎవరు అనుకుంటున్నావు? మా నాన్న. అసలు అక్కడ బైబిల్ చదివి వినిపించినవాడు ఎవరు అనుకుంటున్నావు? మా తాత. అసలు మా కుటుంబం ఏంటనుకుంటున్నావు? పుట్టుకతోనే మేమెవరు? క్రైస్తవులం. అబ్బా, వాళ్ళే ఈరోజు ఎక్కడో వెనకన ఉన్నారండి. నిజం. అలా చెప్పుకునే వాళ్ళే ఈరోజు ఎక్కడో వెనకన ఉన్నారు. కానీ ఎందుకు పనికిరాని వాళ్ళు, చిన్నవాళ్ళు, జ్ఞానం లేని వాళ్ళు, నిజంగా ఈ లోకంలో ఎన్నిక లేని వాళ్ళు ఈరోజు దేవుల్లో ముందుకెళ్ళిపోతున్నారు. ఆ అనుగ్రహ ఐశ్వర్యం వాళ్ళు వదిలేశారు, నీకు వచ్చేసింది. వాళ్ళు విడిచిపెట్టేశారు, నీకు లభించింది. నిజంగా ప్రియులారా, ఈ అనుగ్రహం దక్కడం, ఈ అనుగ్రహానికి ప్రాప్తులం కావడం నిజంగా మన ధన్యతనే చెప్పాలి. నిజంగా ధన్యత. దీన్నే వదులుకున్నావు అనుకో, నీ సీటు మళ్ళీ ఇంకొకటికి వెళ్ళిపోద్ది, మర్చిపోకు. ఎవడో వదులుకున్నాడు కాబట్టి నీ దాకా వచ్చింది. నువ్వు వదులుకుంటే మరొకటికి వెళ్ళిపోద్ది. 10 రూపాయల నోటు నీ జేబులో ఉంది, పడే. ఎవడో తీసుకోడండి, నేను పడేసింది అంటావా? శవాల మీద చిల్లర ఏరుకునే రోజులు ఇవి. ఎవడో తీసుకోవడం అనుకుంటున్నావా? ఇంకొకటి తీసేసుకుంటాడు. వాడు పడేస్తే మరొకడు తీసేసుకుంటాడు. వదలడు. నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. పడేస్తే మరొకడు తీసేసుకుంటాడు. వదిలేస్తే ఇంకొకడు తీసేసుకుంటాడు. రక్షణను వదిలేసావనుకో, నీ సీటు మరొకడికి వెళ్ళిపోద్ది. ఈ అనుగ్రహాన్ని నువ్వు వదిలేసావనుకో, నీ సీటు మరొకడికి వెళ్ళిపోద్ది. మరొకడికి వెళ్ళిపోయిందంటే నీకు సీట్ లేదనే కదా. నీకు సీట్ లేదనే కదా. ఒక్కసారి ఆలోచించు జాగ్రత్తగా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించు. చెడిపోయిన పడిపోయిన ఈ క్రైస్తవ సమాజానికి నీ బ్రతుకు ఒక కనివిప్పు కావాలి. తీర్పు దినాన నువ్వు వారి ఎదుట నిలువబడినప్పుడు నిన్ను చూసి వాళ్ళు సిగ్గుపడే విధంగా నీ బ్రతుకుండాలి. నేను గొప్ప అనుకుని, నాకు బైబిల్ బాగా తెలుసు అనుకుని, నాకు బాగా జ్ఞానం తెలుసు అనుకుని విర్రవిగుతున్న వాళ్ళు ఈరోజు చాలామంది ఉన్నారు ప్రియులారా. వాళ్ళు అలా అనుకునే మార్గభ్రష్టులు అయిపోతున్నారు. వాళ్ళు అలా అనుకునే భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నారు. మేము చాలా తెలివైన వాళ్ళు, నా టాలెంట్ అంత గొప్పది, నా టాలెంట్ ఎంత గొప్పది అనుకుంటున్నారు తప్ప, అసలు దేవుడు నీకు సీట్ ఇవ్వకపోతే, నువ్వు అనవసరంగా ఆయన అనుగ్రహంలో నుంచి బయటికి వెళ్ళిపోతే, నీ తర్వాత మరొకడు రెడీగా ఉన్నాడన్న సంగతి నీకు అర్థమవుతుందా? నీ తర్వాత మరొకడు రెడీగా ఉన్నాడయ్యా. నీ తర్వాత ఇంకొకడు రెడీగా ఉన్నాడు. నువ్వు వద్దంటే వాడు తీసేసుకుంటాడు. నువ్వు వద్దంటే ఇంకొక ఆమె వచ్చేస్తుంది. నువ్వు కోల్పోయిన సీట్లోకి మరొకళ్ళు వచ్చేస్తారు. ఆ సంగతి నీకు అర్థమైతే నువ్వు అసలు ఇంత సునాయాసంగా ఈ భాగ్యాన్ని పోగొట్టుకుంటావా? ఇంత సునాయాసంగా
డ్వాక్రా సంఘాల్లో జాయిన్ అయ్యావు, నువ్వు బయటకు వచ్చాయి. ఇంకొకళ్ళు తీసుకుంటారా తీసుకోరా? ఇంకెవరండి అసలు నా సీటు ఖాళీ చేస్తే ఎవరో రారంటావా? నీ సీటు ఖాళీ చేస్తే ఇంకొకళ్ళు వస్తారా రారా? ఉందా అవకాశం లేదా? ఉంది కదా. మరి నువ్వు వదులుతావా? నీ 30,000 నువ్వు తినేద్దామని నీ బాధ. 40,000 50,000 ఎంత వస్తుందో నాకు తెలియదు. వదులుతా పెట్టి అసలు నువ్వు అస్సలు వదరు. అవకాశం నువ్వు వినియోగించుకుంటే నీది, వద్దనుకుంటే ఇంకొకటిది. ఇశ్రాయేలీలు వద్దనుకున్నారు, నీ దాకా వచ్చింది. నువ్వు వద్దనుకుంటావా? మరొకటి దాకా వెళ్ళిపోద్ది. ఇశ్రాయేలీలు వద్దనుకున్నారు, నీ దాకా వచ్చింది. నువ్వు వద్దనుకుంటే ఇంకొకటికి వెళ్ళిపోద్ది. ఆయన అనుగ్రహాన్ని ఆగ్రహంగా మార్చుకుంటావు. బుద్ధిహీనుడుగా బుద్ధిహీనురాలిగా వద్దండి. ఆయన అనుగ్రహంలో నిలిచి ఉండండి. ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుని ఆ అనుగ్రహంలో శాశ్వత కాలం నిలిచి ఉండండి. అవకాశాన్ని ఎందుకండి పోగొట్టుకోవాలి? కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. అనుగ్రహంలో ఉండి వెళ్ళిపోయాం అనుకోండి, ఎంత ధన్యులం ప్రియులారా. అసలు ఆ చెట్టుకు అంటుకట్టబడటమే మన అదృష్టం అండి. లేకపోతే క్రీస్తు శరీరంలో మనకి వాటా ఏంటండి? క్రీస్తు శరీరంలో మనం అవయవాలం ఏంటండి? మన బతుకులేంటి? మన జీవితాలేంటి ప్రియులారా? ఎలా ఉండేవాళ్ళం, ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నాం? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందుము. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకుందుము. కాబట్టి నిలిచి ఉండటం ఇంపార్టెంట్. నిలబడి ఉండండి, తప్పిపోకండి, మళ్ళీపోకండి, వెళ్ళిపోకండి. గట్టిగా పట్టుకోండి. మీ సీటు మీరే గట్టిగా పట్టుకోండి. మీ సీటు మీ సొంతం కావాలి. మీరు పరలోకం వెళ్ళేంత వరకు మీరు ప్రభువును పట్టుకుని వేలాడుతూనే ఉండాలి. ఎవరు ఏం చేసినా, ఎవరు ఏం చెప్పినా, ఎవరు తిట్టినా, ఎవరు కొట్టినా, ఎవరు చంపినా, ఎవరు నిన్ను దూరం చేయాలనుకున్నా, పరిస్థితులు ఎంత తలకిందులైపోతున్నా, ఖడ్గమైన, కరువైన, శ్రమైనా, హింసైనా, బాధైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఏ స్థితిలో అయినా సరే నువ్వు పట్టుకున్న దాన్ని గట్టిగా పట్టుకో. ఒక్కసారి వదిలేసావా మళ్ళీ దొరకదు. ఒక్కసారి కోల్పోయావా మళ్ళీ నువ్వు అది సంపాదించుకోలేవు. కాబట్టి వదలొద్దు అని నీకు ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. వదలొద్దు. ఏ రక్షణ భాగ్యాన్ని అయితే సొంతం చేసుకున్నావో దాన్ని గట్టిగా పట్టుకో. ఏ విశ్వాస జీవితంలో అయితే కొనసాగుతున్నావో దాన్ని గట్టిగా పట్టుకో. ఒకవేళ విశ్వాస జీవితం నుంచి వెనక్కి వెళ్ళినట్టుగా నీకేమైనా ఛాయలు కనబడుతున్నాయా? ఇమ్మీడియట్గా నిలబడిపో. ఇమ్మీడియట్గా లోపలికి వచ్చాయి. ఇమ్మీడియట్గా మరలా నీ పూర్వపు జీవితాన్ని ఆరంభించు. ఆ విశ్వాస జీవితాన్ని ఆరంభించు. ముందుకు పరిగెత్తు. దయచేసి వెనక్కిపోకు. వెనక్కిపోతే నువ్వే కోల్పోతావు, మరొకడు వచ్చేస్తాడు. నిజం. వెనక్కిపోతే నువ్వు దాన్ని కోల్పోతావు, మరొకడు వచ్చేస్తాడు. నువ్వు అనుకోవచ్చు, నేను తప్ప వీళ్ళకి దిక్కు లేదని. చాలా తప్పయ్యా. నువ్వు పోతే ఇంకొకడు. చాలామంది ఎలా అనుకునే మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనుకుంటారు, నేను లేకపోతే వీళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతారని. ఏముండదయ్యా. దేవుడు మరొకడికి ఆ స్థానాన్ని ఇచ్చేస్తాడు. నువ్వు దాన్ని ఎప్పుడు కోల్పోకు. నువ్వు అలా కోల్పోయావనుకో నీకు అవకాశం రాదు. ఇంత గొప్ప వాక్యాన్ని విడిచిపెట్టుకోకు. ఇంత గొప్ప సత్యాన్ని విడిచిపెట్టుకోకు. దేవుని జ్ఞానంలో చిరస్థాయిగా చిరకాలము కొనసాగు. అట్టి ధన్యత, ఆయన అనుగ్రహ ప్రాప్తురాలిగా ఉండే ధన్యత దేవుడు నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు వినటానికి మీరు మా పట్ల చూపించిన గొప్పదైన ఈ ప్రేమను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. దయగలిగిన మా దేవ, వెత్తబడిన వాక్యం మీ పిల్లల హృదయాలలో 30 60 100 ఫలింపచేయండి. మీ సన్నిధి కాంతి మీ పిల్లల మీద ప్రకాశింపజేసి మీ సన్నిధాన వర్తలుగా నిలబెట్టి మీ చిత్తవృత్తి యందు నూతన పరిచి ముందుకు నడిపించమని క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్.